వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం 'ముఫాసా ది లయన్ కింగ్'. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 వారాల పైన అవుతుంది. ఇప్పుడు రివ్యూ పెడుతున్నావేట్రా బాబు అని అనుకోవచ్చు మీరు. కాకపోతే చూసినోళ్ళు ఓకే, చూడలేనోళ్ళు ఓటీటీలో చూస్తారు కదా అని చిన్న హోప్‌తో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే ఓ లుక్ ఏద్దాం. ఇక ఈ సినిమా కథ ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న విశాల ప్రాంతాల్లో వర్షం చుక్క కూడా చూడని ఓ బీడు వాడిన ప్రాంతంలో ముఫాసా ఇంకా తన తల్లిదండ్రులు, అవే సింహాలు నివాసం ఉంటాయి. అయితే ముఫాసాకి తన తల్లి సింహం చెప్పిన ఓ ప్రత్యేక ప్రాంతం మిలేలేకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తమ ప్రాంతంలో వచ్చిన ఒక్కసారి వర్షంతో భారీ వరదల మూలాన ముఫాసా తన తల్లిదండ్రులకు దూరం అయిపోతాడు. అలా అక్కడి నుంచి ఎంతో దూరం వెళ్లి మరో ప్రాంతం జాతి సింహాల దగ్గరకు చేరుకుంటాడు. అక్కడే పరిచయం అయిన ఓ చిన్న సింహం టాకా ముఫాసాని చేరదీసి తన కుటుంబంలోకి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ముఫాసా ప్రయాణం ఎలా సాగింది, తను ఎదుర్కొన్న సవాళ్ళేంటి, ఆ జాతి ముఫాసాని చేరదీసిందా లేదా, వారికి మరో జాతి సింహాల మూలాన వచ్చిన ప్రమాదం ఏంటి, ఆఖరికి ముఫాసా తన చెప్పిన ప్రాంతంకి చేరుకున్నాడా లేదా, తాను ఒక నాయకుడిగా ఎలా మారాడు, తన ప్రాణ స్నేహితుడైన టాకా స్కార్ గా ఎలా మారాడు అనేదే ఈ సినిమా. డిస్నీ వార్ నుంచి వచ్చిన ఫేమస్ కామిక్స్ లో ది లయన్ కింగ్, జంగిల్ బుక్ లాంటి వాటికి మంచి క్రేజ్ ఉంది. వీటిలో లాస్ట్ గా వచ్చిన సినిమా ది లయన్ కింగ్ అయితే అది మంచి హిట్ అయింది. అయితే దీనికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో కూడా అలరించే అంశాలు ఉన్నాయి. నాకైతే సినిమా చూస్తున్నంతసేపు ఏమనిపించిందో ఫటాఫట్ లాగ్ లేకుండా చెప్పేస్తాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు వాటి మధ్యనే ఉన్నట్టుంది మావా. అంత రియాలిటీగా ఉంది వర్క్ అంతా. నిజం చెప్పాలంటే కాసేపు నాకు నా బాల్యం గుర్తొచ్చింది. అవే చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్, ఖుషి టీవీ లాంటివన్నమాట. ఇందులో స్టార్టింగ్ లో వరదలు వచ్చినప్పుడు ముఫాసా వరదల్లో మునిగిపోయి కొట్టుకుపోయే సీన్ ఉంటది మావా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే తెల్ల సింహాలు తరుగుతున్నప్పుడు ముఫాసా అండ్ టాకా వాటర్ లో పడి కొట్టుకుపోయే సీన్ కూడా బాగుంటది. ఇక హీరోయిన్ సరబీ పక్కనుండే జుజు, అదే పెట్టగాడు కామెడీ బాగుంది. నాకైతే రఫీకి క్యారెక్టర్ చూస్తూ ఉంటే కలేజా సినిమాలో ఆ సిద్ధ క్యారెక్టర్ గుర్తొచ్చింది. మిల్లెలేకి వెళ్తున్నప్పుడు మంచు పర్వతం చూస్తుంటే నాకైతే వంజంగి హిల్స్ గుర్తొచ్చే మామ. ఇది వినడానికి కామెడీగానే ఉంటది కానీ నా ఫీలింగ్ మాత్రం అదే. ఈడెంట్రా సినిమా కోసం చెప్పుకుంటా ఆ మంచు కొండలో లంబసింగి వంజంగి అంటాడు అని అనుకోకండి. నేను సినిమా చూస్తున్నప్పుడు నేను పర్సనల్ గా ఫీల్ అయిన అనమాట. ప్రీ క్లైమాక్స్ లో టాకా వల్ల స్టోరీ మలుపు తిరిగే విధానం బాగుంది. అక్కడి నుంచి ఇంకాస్త స్టోరీ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. క్లైమాక్స్ లో మిలేలేలో తెల్ల సింహాలకి ముఫాసాకి జరిగే ఫైట్ బాగుంటది మామ. క్లైమాక్స్ లో ముఫాసాతో రఫీకి చెప్పే డైలాగు నాకు చాలా బాగా నచ్చింది మామ. నువ్వు ఏడ పుట్టినావని కాదు, ఏం సాధించినావు అన్నదే ముఖ్యం. అది మాత్రం సూపర్ డైలాగ్ అని చెప్పొచ్చు మామ. అంటే ఆ సిచ్యువేషన్ కి కియారాకి ముఫాసా కథ చెప్పే ప్రాసెస్ లో కామెడీ కొంచెం పర్లేదు అనిపించింది. ఇక ఈ సినిమాలో నాకు మైనస్లు అయితే పెద్దగా ఏం కనిపించలేదు కానీ ఆ మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ మాత్రం కొంచెం సినిమాటిక్ గా అనిపించాయి నాకైతే. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక మూడ్ నుంచి వేరే మూడ్ కి వెళ్ళిపోయాను అనమాట. అంటే ఏదో రెగ్యులర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆ సాంగ్స్ వస్తున్న పర్టికులర్ టైంలో. సో అంతకుమించి అయితే ఏం లేవు, సినిమా అయితే సూపర్ ఉంది. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.